పంచాయతీలో ఏం చేశారు అంటే నార్మల్‌గా తగ్గినా వెంటనే తగ్గిపోదు కదా సార్. వాళ్ళందరూ పొద్దుట మొదలు పెడతారు. సాయంత్రం వరకు రక్తం తాగుతూనే ఉంటారు హీరో. ఏం చేస్తాడు నైట్ రిఫ్లెక్ట్ అవుతదది. సో, చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ రీకనెక్ట్ అవుతది. క్యారెక్టర్ ఓపెన్ అవుతది. అట్లా తీసుకున్నా సార్. అండ్ మెయిన్ అసెట్ ఇంకొకటి అంటే అజయ్ ఘోష్ గారు ఎలా ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఆయన క్యారెక్టర్ సార్. నవ్వించడంలో ఈజ్ బెస్ట్ అన్నట్టు చూపించారు ఆయనది. సార్. ఆయన ఉన్నంతసేపు హిలేరియస్. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కనెక్షన్తో పాటు ఆయన కనెక్షన్. సో ఆయన చాయిస్ ఎట్టి ఎక్కడి నుంచి? సార్ మీరిందులో చూసిన ప్రతి క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ సార్. అంటే మీకు కనపడుతూ ఉంటాయి క్యారెక్టర్లు. మీకు సొసైటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. నేను చూసిన క్యారెక్టర్లు అవన్నీ నా విలేజ్‌లో. సో, అందుకే ఆ క్యారెక్టర్ నేను రాసినప్పుడు బయట కూడా కొంచెం దానికి దగ్గరగుండే క్యారెక్టర్ కావాలని చూశాను. ప్రసాద్ సెటైర్‌లు బాగా ఏస్తాడు సార్. నేను ప్రసాద్‌తో జర్నీ ఉంది నాకు. ఎట్లా ఉంటదంటే సెటైరికల్ చాలా బావుంటాయి. అది ఈ క్యారెక్టర్ మనోడు భలే సూట్ అవుతాడు అని చెప్పేసి నితిన్ గారి దగ్గర డిస్కషన్ అయింది. అనగానే సార్ మీకు ఓకే అయితే నాకు ఓకే అన్నాడు. ప్రసాద్‌కి చెప్తే నేను ఇది చేసేస్తాను డార్లింగ్ అని చెప్పి దిగిపోయాడు. సో, అది ఒరిజినాలిటీ ప్రసాద్ తీసుకురాగలిగాడు దాన్ని. నేను ఇంతుంటే దాన్ని ఇంత చేసాడు సార్ ప్రసాద్. సో, దాన్ని బతికిచ్చాడు ఆ క్యారెక్టర్‌ని లేపాడు.